కాశీనాథ్ ఖండేరావు 1912లో షిరిడీ మొదటిసారి వెళ్ళాడు. బాబా ఆశ్చర్యంగా అతన్ని వాత్సల్యంతో ఆహ్వానిస్తూ రామదాసు అని పిలిచారు. అది అతడి పూర్వ గురువు నామము. ఖండేరావు షిరిడీలో నివాసముంటున్న బాలాసాహెబ్ భాటే స్నేహితుడు. అతడు ఆ రోజే తిరిగి వెళ్ళుటకు అనుమతిని అడిగాడు. బాబా సమ్మతించలేదు. అతడి వద్ద రూ. 7 మాత్రమే ఉన్నవి. అవి తన తిరుగు ప్రయాణములకు సరిపోవు ద్రవ్యము. ఆ మరునాడు బాబా ఖండేరావు వద్ద రూ. 2, ఆ తర్వాత 4 రోజులు ప్రతిరోజు ₹1 దక్షిణగా పుచ్చుకున్నారు. ఆఖరోజు బాబా అతడితో, ఆ ₹3 మాత్రం ఎందుకు ఉంచుకుంటావు? అది దక్షిణగా ఇచ్చేయి అన్నారు. ఎంతటి ఆశ్చర్య సంఘటనయో అది. అతడి వద్ద సరిగ్గా 3 అణాల 6 మాత్రమే ఉంది. సంతోషంతో బాబాకు సమర్పించుకున్నాడతడు. పైసా అణాలో 12వ భాగము. 8వ రోజున అతడికి తిరిగి వెళ్ళుటకు అనుమతి లభించింది. దీక్షిత్ తనకు పారితోషికముగా వచ్చిన ₹1000 వెండి నాణాలను బాబాకు సమర్పించిన దినం అదే. బాబా అతడి సమక్షంలోనే ఆ రోజే ఆ వెండి నాణెములన్నింటినీ తమ దోషులతో ఫకీరులకు దీనులకు పంచేశారు. దీక్షిత్ కూడా ఆ పంపిణీతో సంతృప్తి చెందుట చూశాడతను. కాశీనాథ్ ఖండేరావు బాబా ఉదారత, నిస్వార్థ జీవిత విధానము, ప్రాపంచిక విషయ నిరాసక్తులను ప్రత్యక్షంగా వీక్షించు మహా అదృష్టమును పొందగలిగాడు ఆ యాత్రయందు.